హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం దేశవ్యాప్తంగా 4500 ఖాళీలను అయితే రిలీజ్ చేసింది. మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అలానే మొత్తం పోస్టులు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అనేసి ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్, ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 4500 పైగానే బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా వైడ్ అని చెప్తున్నారు. అలానే టోటల్ బిజినెస్ వచ్చేసి 7 లక్షల కోట్లకు పైగానే బిజినెస్ ఉంది. మొత్తం 33,000 మంది పైగానే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనేసి కూడా తెలియజేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫర్ ఫిజికల్ ఇయర్ 2025-26 2025-26 సంవత్సరానికి 1961 అప్రెంటిస్ యాక్ట్ కింద యొక్క అప్రెంటిస్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే పడింది. మరి దీనికి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4500 ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి దీనికి ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయంటే ఇవాళ అనగా జూన్ 7, 2025 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 23, 2025. మరి ఎప్పుడు కూడా చివరి డేట్ వరకు ఉండకండి, మోస్ట్లీ 22 లోపలనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి అప్లికేషన్ పేమెంట్ కూడా, ఫీ పేమెంట్ కూడా సేమ్ 7/6/2025 నుంచి 25/6/2025. అంటే మనకు అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఒకవేళ లాస్ట్లో మీకు పే కాకపోయినా సర్వర్ ప్రాబ్లం వల్ల 2 days ఎక్స్ట్రా ఇచ్చారండి. సో అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్ ఫామ్ అయితే 23/6/2025 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ అయితే 25 లోపలనే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మరి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జూలై 1st వీక్ అని ఇచ్చారండి. 1st వీక్లో డేట్ ఎప్పుడనేది ఇవ్వలేదు, 1st వీక్ ఆఫ్ జూలై అని ఇచ్చారు. మరి డేట్ అనేది కూడా అనౌన్స్ చేస్తారు, బట్ అయితే మనకు జూలై 1st వీక్ అనేది కన్ఫర్మేషన్ అండి. సో మరి ఎలిజిబిలిటీ కండిషన్స్లో చూసినట్టయితే ఏజ్ వచ్చేసి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు ఉండొచ్చండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలండి, మినిమం డిగ్రీ అయితే ఉండాలి. మరి ట్రైనింగ్ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ వచ్చేసి 12 నెలలు ఉంటుంది. మరి ట్రైనింగ్లో శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది, అనగా 1 సంవత్సరం అనేది ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. డేట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే 30/1/1997 కన్నా ముందు పుట్టిండకూడదు, అలానే 31/5/2005 తర్వాత కూడా పుట్టిండకూడదు. సో ఈ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అనగా ఇక్కడ ఏజ్ అనేది మనకు 20 to 28 years ఈ డేట్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీస్, ఓబీసీస్కి, పీడబ్ల్యూడీస్కి వీళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుందండి. రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. రిలాక్సేషన్ ఈ విధంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీస్కి 5 years, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 3 years ఉంటుంది. పీడబ్ల్యూడీస్కి, విఐకి, హెచ్ఐకి, అలానే ఆర్థోపెడికల్ ఛాలెంజ్ వీళ్ళందరికీ కూడా పీడబ్ల్యూలో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 10 years ఉంటాయి, ఓబీసీస్కి 13, పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీస్కి అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే వుడో, డైవర్స్డ్ ఉమెన్, సపరేటెడ్ ఉమెన్స్కి వీళ్ళందరికీ కూడా 35 సంవత్సరాలు ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్కి, 38 years ఓబీసీ, 40 years వచ్చేసి ఎస్సీ ఎస్టీస్కి. మరి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ అండి, మీరేం రాయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 8 sections ఉంటాయండి. ఒక్కొక్క సెక్షన్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 15 questions, లాజికల్ రీజనింగ్ 15, కంప్యూటర్ నాలెడ్జ్ 15, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 ఉంటాయి. మిగిలినటువంటి 4 sections బేసిక్ రిటైల్ ప్రొడక్ట్స్లో 10 questions, అలానే అసెట్ ప్రోడక్ట్స్లో 10 questions, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో 10 questions, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో 10 questions. అలాగే మొత్తం 100 questions ఇస్తారు. 100 మార్కులకి
టైం వచ్చేసి గంట సమయం ఇస్తారండి, 60 నిమిషాల టైం ఉంటుంది. మరి ఎగ్జామ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీడియం లేదా హిందీ మీడియంలో ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్లో ఉండదు. అయితే అన్నింటికీ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, బట్ ఈ ఎగ్జామ్లో అయితే నెగిటివ్ మార్క్ అయితే లేదండి రాంగ్ ఆన్సర్స్కి. అలానే మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకుంటే తెలుగు రావాలి, తెలంగాణకు అప్లై చేసుకున్నా తెలుగు రావాలి, అదే తమిళనాడుకి అప్లై చేసుకుంటే తమిళ్ రావాలి, కర్ణాటకకి అప్లై చేసుకుంటే కన్నడ రావాలి. సో అలాగే మీకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే పర్లేదండి, మీకు లాంగ్వేజ్ టెస్ట్ కూడా పెడతారు. అంటే మీకు చదవడము, రాయడము, మాట్లాడడం 3, అలానే అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా వచ్చి ఉండాలండి. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మరి మీకు ఈ యొక్క ట్రైనింగ్ అయితే 12 నెలలు ఉంటుంది. అలానే ఈ ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ ఇస్తారండి. స్టైఫండ్ వచ్చేసి 15,000 స్టైఫండ్ ఉంటుంది 1 ఇయర్కి. తర్వాత అదర్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వరు, అలవెన్సెస్ ఇవ్వండి, ఎందుకంటే అప్రెంటిస్షిప్లో ట్రైనింగ్ పీరియడ్లో 15,000 మాత్రమే ఉంటుంది. మరి అప్లికేషన్ ఫీ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అలానే ఉమెన్స్కి ఈడబ్ల్యూఎస్కి 600 రూపాయలు ఉంటుంది. మరి ఓబీసీస్కి జనరల్ క్యాండిడేట్స్కి 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీ. సో మరి జిఎస్టీ వచ్చేసి 18% ఎక్స్ట్రా ఉంటుందండి అప్లికేషన్ ఫీకి. మరి మీకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందంటే మీరు సెలెక్ట్ అయినట్టయితే టెస్ట్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. మరి ఖాళీలు చూసినట్టయితే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయనేసి మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే 128 సీట్లు ఉన్నాయి, 128 ఖాళీలు. ఇందులో ఎస్సీకి 20, ఎస్టీకి 8, ఓబీసీకి 34, ఈడబ్ల్యూఎస్కి 13, అన్రిజర్వ్డ్ 53, విఐ 2, హెచ్ఐ 1, ఓహెచ్ 1, ఐడి 1 ఉంది. మరి ఇంకా మనకి ఎక్కువగా అప్లై చేసుకునేది ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ కండి. తెలంగాణలో 100 పోస్టులు ఉన్నాయి టోటల్. ఇందులో ఎస్సీ 16, ఎస్టీ 7 ఉన్నాయి. తర్వాత ఓబీసీకి 27, 10 ఈడబ్ల్యూఎస్, 40 వచ్చేసి జనరల్, మిగిలినటువంటివి యూజువల్లీ హెచ్ఐ విఐ వీటికి ఉన్నాయి. ఇంకా ఎక్కువగా తర్వాత కర్ణాటక అప్లై చేస్తుంటారు. కర్ణాటకలో పోస్టుల విషయానికి వస్తే కర్ణాటకలో మొత్తం 105 ఖాళీలు ఉన్నాయండి. ఈ 105లో ఎస్సీకి 16, ఎస్టీకి 7, ఓబీసీకి 28, ఈడబ్ల్యూఎస్ 11, జనరల్ 43, మిగిలినవి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. తర్వాత తమిళనాడు కూడా ఎక్కువ అప్లై చేసుకుంటారు. తమిళనాడులో చూసినట్టయితే 202 ఉన్నాయండి. సో మనకి ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో అన్నింటిలోకెల్లా మన సౌత్ స్టేట్స్లో తమిళనాడుకి ఎక్కువ ఉన్నాయి 202. ఇందులో 38 ఎస్సీ, 2 ఎస్టీ, 54 ఓబీసీ, 20 ఈడబ్ల్యూఎస్, 88 జనరల్ ఉన్నాయి. మిగిలినటువంటి ఈ 2 ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. సో ఈ రాష్ట్రాల్లో ఎక్కువ అప్లై చేసుకుంటారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకం ఖాళీలు ఉన్నాయి. అయితే ఎక్కువగా మహారాష్ట్రలో 586 ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్లో 580 ఉన్నాయి. తర్వాత 459 మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఏ రాష్ట్రానికైనా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం 4,500 ఖాళీలు ఉన్నాయి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి. మరి ఏ రాష్ట్రానికి అప్లై చేసుకున్నా కూడా ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది మీకు లోకల్ లాంగ్వేజ్, ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ రాయడము, చదవడము, మాట్లాడడం, అర్థం చేసుకోవడం ఇవి వచ్చి ఉంటేనే అప్లై చేసుకోండి. మరి అప్లికేషన్ విధానం అనేది కంపల్సరీ ఆన్లైన్లోనే ఉంటుందండి. అలానే మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాము. మరి ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ కావాలనుకుంటే అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి. అందులో మీరు హాయ్ అని పెట్టినట్టయితే మీకు మీ డీటెయిల్స్ అన్నీ జస్ట్ వాట్సాప్లో చేసినట్టయితే మేము డైరెక్ట్గా మీకు కాల్ చేసి లేదా మీరు మాకు కాల్ చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మీరు కంపల్సరీ నెట్ సెంటర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదండి. సో ఇవన్నీ మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.